నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉండి మార్పు లేని దేవుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ఈ ఉదయకాల శుభములు మీకు తెలియజేయుచున్నాను. ఇది నా దేవుని యొక్క వాక్య ధ్యానము. లోపల ప్రేమించుట కంటే బహిరంగంగా గద్దించుట మేలు. సామెతల గ్రంథము 27వ అధ్యాయము 5వ వచనము. అవును ప్రియులారా, ఒక వ్యక్తి దేవుని యొక్క మార్గాన్ని తప్పి తిరుగుతున్నప్పుడు, దేవుని యొక్క వాక్యాన్ని ఎత్తిపట్టి దైవ సేవకులు చెప్పినప్పుడు, ఆ వాక్యము మనల్ని గద్దిస్తున్నప్పుడు దానికి లోబడుట మనకెంతో మేలు అని అంటారు. చాలామంది ఈ యొక్క గద్దింపును వారు మనస్సును పెట్టరు. అంతేకాకుండా గద్దించినప్పుడు, ఇదిగో నన్నే వారు లక్ష్యంగా చేసుకొని మాట్లాడుతున్నారు కాబట్టి నేను ఈ సంఘానికి రాను అనేటువంటి మాటలు మనం చాలా వింటూనే ఉంటాం. కానీ ఆ గద్దింపులో ఉన్నటువంటి ఆశీర్వాదాన్ని, ఆ గద్దింపులో ఉన్నటువంటి మేలులను వారు మర్చిపోయేటువంటి స్థితిలో, లేదంటే లక్ష్య పెట్టనటువంటి స్థితిలో ఉంటున్నారు. అదే దావీదు భక్తుని యొక్క జీవితాన్ని గమనించినప్పుడు 141వ కీర్తనలో అతను మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారము, వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకము, నేను వాటి అభిషేకాన్ని తోసివేయకుందును గాక అని అంటారు. అవును ప్రియులారా, నీతిమంతులైనటువంటి వారు నన్ను కొట్టుట అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే, నన్ను గద్దించుట నాకు ఉపకారము, చాలా మేలు చేసినటువంటి వారు అవుతారు. వారు నన్ను గద్దించడం అనేది నాకు తైలాభిషేకంతో నాకు సమానము. నన్ను అభిషేకించినటువంటి విధానంగా నేను దానిని భావిస్తాను. కాబట్టి నేను అటువంటి అభిషేకాన్ని త్రోసివేయకుండా ఉంటాను అని దావీదు భక్తుడు చెప్తున్నాడు. ఈ విధమైనటువంటి లోబడేటువంటి మనసు దావీదుకు ఉంది కాబట్టి దేవుడు ఉన్నతమైనటువంటి స్థితిలో అతనిని ఆశీర్వదించినట్లుగా మనం చూడొచ్చుకున్నారా. దావీదు బత్షెబ యొద్దకు వెళ్ళి పాపం చేసినప్పుడు దేవుడు నాతాను ప్రవక్తను దావీదు దగ్గరకు పంపించి దావీదుని హెచ్చరిక చేశాడు. ఒక కథ ద్వారా దావీదుని హెచ్చరింప చేసినప్పుడు తను చేసినటువంటి ఆ భయంకరమైనటువంటి పాపాన్ని గురించి గద్దించినప్పుడు దావీదు తిరుగుబాటు చేయలేదు, లేదా గద్దించినటువంటి నాతాను ప్రవక్తకి అతడు మరణశిక్ష విధించలేదు, లేదంటే ఏదన్నా శిక్ష విధించలేదు. కానీ ఆ యొక్క గద్దింపునకు అతను లోబడ్డాడు. పిల్లరా, తను చేసినటువంటి పాపము ఎంత భయంకరమైందో తను గుర్తెరిగాడు. అందుకనే దేవుని సన్నిధిలో చేరి అతడు ప్రార్థిస్తూ తన యొక్క పాపాన్ని శుద్ధి చేసుకునే వరకు దేవుని యొక్క సన్నిధిని అతడు విడవకుండా ఉన్నట్లుగా మనం 51వ కీర్తనలో చూడవచ్చు. అది రాసినటువంటి ఆ కీర్తన యొక్క రాసిన విధానాన్ని గమనించినప్పుడు దావీదు యొక్క హృదయము ఎంతగా దేవుని సన్నిధిలో గోజాడిందో ఆ పాపాన్ని తీసివేసుకోవడానికి మనకు అర్థమవుతుంది. నీ పరిశుద్ధతను నాలో నుంచి తీసివేయబాకు, కేవలము నీ ఎదుట నేను పాపం చేశాను, నన్ను శుద్ధిని చేయి, హిస్సోపుతో నన్ను కడుగయ్యా, నా పాపం పోనట్లుగాని ఒక ఘోరమైనటువంటి దుష్కార్యము చేసిన వాడిలాగా దేవుని సన్నిధిలో చేరి గోజాడినట్లుగా మనం చూడొచ్చుకున్నారు. తద్వారా ఆ తర్వాత రాస్తున్నటువంటి మాటలే ఇవి, నీతిమంతులు నన్ను గద్దించుట నాకు ఉపకారం చేసినట్లే అంటున్నాడు. ఆ పాపాన్ని గనక ఒకవేళ నాతాను ప్రవక్త హెచ్చరించకపోతే దానిని అలాగే కొనసాగించేటువంటి వాడేమో. కానీ ఎప్పుడైతే గద్దింపును అతడు చేశాడో ఆ గద్దింపునకు లోబడి తన యొక్క పాపాన్ని దేవుని యొక్క సన్నిధిలో కడుక్కున్నట్లుగా మనం చూడొచ్చు. అందుకనే దావీదు గురించి ప్రభు మాట్లాడుతూ అతడు నా హృదయానుసారుడు అంటాడు. కాబట్టి దేవుని యొక్క హృదయాన్ని తట్టినటువంటి దావీదు యొక్క జీవితము మనకు మాదిరిగా ఇక్కడ ప్రభు చూపిస్తున్నాడు. అందుకనే ఇక్కడ మాటలు మనం గమనిస్తే, లోపల ప్రేమించడం కంటే బహిరంగంగా గద్దించడం వేలు. ఒకవేళ ఆ యొక్క క్షణాన్న వారు ఆ మాటలను బట్టి గాయపరచవచ్చేమో, కానీ అది వారి యొక్క జీవితంలో ఎనలేనటువంటి మేలులు చేస్తుందనేటువంటి సత్యాన్ని వారు గ్రహించాలని ప్రభు పేట నేను మనవి చేస్తున్నాను. దానిని ఎవరైతే వారి యొక్క సానుకూలంగా వారి యొక్క మాటలను తీసుకుంటారో వారు దేవుని చేత ఆశీర్వదించబడతారనేటువంటి సత్యాన్ని ప్రభు బయలుపరుస్తున్నారు. కాబట్టి దేవుని యొక్క గద్దింపునకు లోబడేటువంటి జీవితం మనందరం కూడా కలిగి ఉండాలి. కానీ చాలామంది ఏంటంటే, నన్ను లక్ష్యంగా చేసుకుని మాట్లాడుతున్నారు కాబట్టి నేను ఈ సంఘానికి రాను అనేటువంటి మాటలు చాలా వినపడతా ఉంటాయి సంఘంలో. అటువంటి వారు వారి యొక్క ఆత్మీయ జీవితాన్ని సరిచేసుకోవటం అలా ఉంచితే వారు తమను తామే వారి యొక్క ఆత్మీయ జీవితాన్ని నాశనం చేసుకునేటువంటి స్థితిలోకి వారు వెళ్తారు అని దేవుని యొక్క వాక్యము బయలుపరుస్తుంది. కాబట్టి వాక్యము దేవుని ఈ యొక్క దాసుల ద్వారా వినబడుతున్నప్పుడు ఒకవేళ మన జీవితాలను సరి చేసుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు అనేటువంటి సత్యాన్ని గమనించి మన జీవితాలను సరి చేసుకున్నప్పుడు దేవుని దృష్టిలో ఉన్నతమైనటువంటి వారిగా ఉంటాం. కాబట్టి ఇదే నా వాక్య ధ్యానం ద్వారా మన జీవితాలను సరి చేసుకుందాం. వాక్యం చదువుతున్నప్పుడు కానీ విన్నప్పుడు కానీ మనలో ఉన్నటువంటి తప్పులను ఎత్తి చూపించినప్పుడు ఆ వాక్యానికి లోబడి మన జీవితాలను సరిచేసుకుని ప్రభువుకి ఇష్టమైనటువంటి వారిగా ఉందాం. అట్టి కృపా పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయండి గాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తుడ ప్రేమ గల మా తండ్రి, మీరు ఇచ్చినటువంటి కొద్ది మాటలు బట్టి మీకు వందనాలు తండ్రి. లోపల ప్రేమించడం కంటే బహిరంగ గద్దించడం మేలు అన్నావు ప్రభువా. కాబట్టి మీ మాటలు వినినప్పుడునైనా మమ్మల్ని గద్దించే మాటలు వచ్చినప్పుడు దానిని సానుకూలంగా తీసుకొని మా జీవితాలను సరిచేసుకోవడానికి కావాల్సిన కృపను దయచేయమని యేసు నామమున అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.